హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వీరందరికీ ఉచిత విద్యుత్ను అయితే అందించబోతుంది. అలాగే వీరికి 3,000 నుంచి 4,000 రూపాయలకు భారీగా పెన్షన్లు అయితే పెంచబోతున్నారు. మరి ఎవరెవరికి ఉచిత విద్యుత్ అందించబోతున్నారు, ఎవరికి భారీగా పెన్షన్ పెంచబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూస్తేనే సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద నల్ల కలర్లో లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హ్యాండ్లూమ్కు మగ్గంకు 200 యూనిట్లు, పవర్లు మరమగ్గంకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. కాగా ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,03,538 హ్యాండ్లూమ్, 93,000 కుటుంబాలు, పవర్లు వచ్చి 10,534 చేనేత కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం అమలుతో రాష్ట్ర ఖజానాపై నెలకు దాదాపు 85 కోట్ల మేర అదనపు భారం అయితే పడుతుందని సవిత తెలిపారు. ఉచిత విద్యుత్ అమల్లోకి వచ్చిన తర్వాత మగ్గం లబ్ధిదారులకు నెలకు దాదాపు 720, ఏడాదికి 8,640 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఇక మరమగ్గం లబ్ధిదారులకు నెలకు సుమారు 1,800, ఏడాదికి 21,600 వరకు డబ్బులు ఆదా అవుతుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తెలిపింది. కాగా 50 సంవత్సరాల వయసు నుంచే నేతన్నలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 87,280 మంది నేతన్నలకు పెన్షన్లు అందుతున్నాయని, 3,000 నుంచి 4,000 రూపాయలకు వీరికి పెన్షన్ పెంచినట్లు తెలిపారు. తద్వారా ఒక్కో నేతన్నకు ఏడాదికి 12,000 రూపాయల అదనపు లబ్ధి చేకూరుతుంది. కాగా నేతన్నకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా త్వరలోనే పెంచనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకు ఉచిత విద్యుత్పై వచ్చిన ముఖ్యమైన స్కీమ్. మీకు నెలకు ఎంత మేర కరెంటు బిల్ వస్తుందో, ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.